ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఎన్నికల ముందు కొత్త పార్టీల ఏర్పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలపై కొత్త పార్టీల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ టీవీకేపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు జయలలిత సన్నిహితురాలు వికే శశికళ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆ పార్టీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ సీఎం దివంగత జయలలిత సన్నిహితురాలు వికే శశికళ ఇటీవల కీలక ప్రకటన చేశారు. త్వరలో తాను కొత్త పార్టీని స్థాపించనున్నట్లు శశికళ వెల్లడించారు. జయలలిత జయంతి సందర్భంగా రామనాథపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తమ నూతన పార్టీకి సంబంధించిన జెండాను శశికళ ఆవిష్కరించారు. జెండా మధ్యలో అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్రాలున్నాయి. అయితే శశికళ తన పార్టీ పేరు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చూపిన మార్గంలో తమ పార్టీ పయనిస్తుందని శశికళ చెప్పారు. పేదలు, అడగారిన వర్గాలు, సామాన్య ప్రజల కోసమే తమ పార్టీ పనిచేస్తుందని శశికళ స్పష్టం చేశారు. జయలలిత మరణం తర్వాత పార్టీలో చాలా సమస్యలు తలెత్తాయని పేర్కొన్న శశికళ తాను ముఖ్యమంత్రిగా నియమించిన వ్యక్తి తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. 9 ఏళ్లు మౌనంగా ఉన్నారని, ఇకపై ఉండడం కుదరదని, ఇంకా మౌనంగా ఉంటే కార్యకర్తలకు, ప్రజలకు ద్రోహం చేసినట్లవుతుందని శశికళ స్పష్టం చేశారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ శశికళ కొత్త కుంపటి పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ సీఎం జయలలిత 2016 డిసెంబర్లో మరణించడంతో అప్పట్లో ఆమె నెచ్చెలి శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతలోనే శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. దీంతో శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా శశికళ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఎంఎంకే నాయకుడు టీటీవీ దినకరన్ తన అత్తయ్య వికే శశికళ కొత్త రాజకీయ పార్టీని ఇన్స్టంట్ సాంబార్, ఇడ్లీతో పోల్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయావకాశాలపై శశికళ పార్టీ ఎలాంటి ప్రభావం చూపదని దినకరన్ అభిప్రాయపడ్డారు. 2017లో అన్నాడీఎంకే సంక్షోభం సమయంలో దినకరన్ తన అత్తను సమర్థించారు. దీంతో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం, పళనిస్వాములు శశికళ, దినకరన్ ఇద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత అన్నాడీఎంకేపై పూర్తి పట్టు సాధించిన పళనిస్వామి 2022 జూలైలో పన్నీర్సెల్వంను పార్టీ నుంచి తొలగించారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ శశికళ కొత్త పార్టీపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే సినిమా స్టార్ విజయ్ టీవీకే పార్టీ పెట్టారు. డీఎంకే, కాంగ్రెస్ సహా పలు పార్టీలు డీఎంకే కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాయి. అన్నా డీఎంకే, బీజేపీ కలిసికట్టుగా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు శశికళ కూడా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుండటంతో ఈసారి తమిళనాట చతుర్ముఖ పోరు తప్పేలా. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే కూటములతో పాటు టీవీకే సైతం సత్తా చాటేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తుండడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. శశికళ పార్టీ ఏ ఇతర పార్టీ లేదా కూటమిపై ప్రభావం చూపుతుంది? శశికళ పార్టీకి ప్రజాదరణ ఏ మేరకు లభిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ వికే శశికళ కొత్త పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై శశికళ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది పరోక్షంగా అధికార డీఎంకే కూటమికి ప్రయోజనం చేకూర్చవచ్చు. శశికళ తన పార్టీ జెండాను ముక్కులతో సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉన్న రామనాథపురం జిల్లాలో ఆవిష్కరించారు. దక్షిణ తమిళనాడులోని ఈ సామాజిక వర్గం ఓట్లు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలవు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి శశికళ రాక రాజకీయంగా పెద్ద సవాలుగా మారవచ్చు. ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పళనిస్వామిని ద్రోహిగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే, విజయ్ నేతృత్వంలోని టీవీకే మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పుడు శశికళ కొత్త పార్టీ కూడా రంగంలోకి దిగడంతో చతుర్ముఖ పోటీ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వీకే శశికళ కొత్త పార్టీ ప్రభావంపై జోరుగా చర్చ జరుగుతోంది. శశికళ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా శశికళ పార్టీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.